ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. ఈరోజు ఎలాంటి డెసిషన్స్ తీసుకుందామన్నా, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామన్నా దానికి వక్రమార్గంగా చూపిస్తున్నారు. ఇది అంతేకాదు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహ దహనాలు, లాఠీ చార్జీలు, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలాంటి రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికిచ్చారు. అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను. ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు? మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ రాంబాబుని చూడడానికి వెళ్ళాను. ఆయన హ్యాపీగా ఉండొచ్చు. ఆయన హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పాలి. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సరదాగా జోక్స్ చేస్తాడు, కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి పెన్నడూ జరగలేదు. తర్వాత అక్కడ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనకి ఇన్నేళ్లు ఉంచి విడిచిపెట్టారు. తర్వాత ఇక్కడ మన విడుదల రజని, తర్వాత ఇక్కడ మన బ్రహ్మనాయుడు, వీళ్ళందరి మీద ఏమిటి? అసలు ఇది ప్రభుత్వమా, రాక్షసత్వమా? ఈ ప్రభుత్వానికి ఏమైనా సరే హద్దు పద్దు ఉందా అని చెప్పి, ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాను. మీకు ఏమైనా అలాంటి అవకాశం ఉంటే మీరు ఇంకో విధమైనటువంటి చేయండి. ఈ విధమైనటువంటి అరాచకత్వంతో మీరు రాజ్యాన్ని చేస్తారా? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అలాగే మొన్న వచ్చాను నేను ఇక్కడికి, ఎప్పుడు మన మిథున్ రెడ్డి
ఆయన్ని అంతే. ఎందుకు పెడుతున్నారు మీరు జైల్లో? ఇది ఆలోచించదగ్గ విషయం. దీని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్టా? ప్రజాస్వామ్య వ్యవస్థలో తాడోపేడో తేల్చుకుందాం అనుకుంటే తేల్చుకుందాం, కానీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో జైల్లో పెడతాం, మాకు అధికారం ఉంది కదా అని మీరు పెడితే ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ ఫ్రాంక్. అందుకే చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, నేను ఇలాంటివి మీరు మానుకోవాలి. మానుకొని మీ క్యాడర్కి హితవు చెప్పండి. ఇవాళ ఎంతో మంది క్యాడర్ని ఏం చేస్తున్నారు మీరు? చిత్రహింసలు చేస్తున్నారు, నడి రోడ్డు మీద పరాచకాలు ఆడుతున్నారు. మీరు ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా మీరు కొట్టి బహిర్గతం చేస్తున్నారు. ఇవేమిటండి? ఇది సరైనటువంటి న్యాయం కాదు. దీన్ని మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ రాంబాబు, రేపు మరొకరు, ఎల్లుండి ఇంకొకరు, యోగి రమేష్, వీటిని పట్టుకొని అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారా మీరు? అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారు. వీటికి భయపడేది లేదు, వీటికి ఎలాంటి ఆలోచన కూడా లేదు. భయపడడం అన్నటువంటి ప్రశ్నే లేదు. ఇవాళ అందులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రశ్నే లేదు. ఏం చేస్తారు? జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టండి, తీసుకువెళ్ళండి, మీ ఇష్టం వచ్చేటువంటి హెరాస్మెంట్ చేయండి, మేము కాదనొచ్చు. కానీ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు బెదిరిస్తామంటే బెదిరిపోయేది లేదు, అదిరిపోయేది లేదు. మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే మాకు శిరోధార్యం. అందుకే మేము చెప్తున్నాం, మేము ఈ విధమైనటువంటి నిర్ణయాల వలన మేమెవరూ భయపడే ప్రశ్నే ఉండదు. కాబట్టి మీరు ఏ ఆలోచన చేస్తారో చేయండి. మీరు ఇంకా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్తున్నాను. జైల్లో ఉన్న నాయకులకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో స్లీప్ ఎప్నియా మిషన్తోనే రోజు గడుస్తుంది, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం. సో అదున్నా సరే కన్సిడర్ చేయకుండా పీటీ వారంతో వేధించే ప్రయత్నం చేస్తారు. నిజం, వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జైలు అధికారులు మానవతా దృక్పథంతో ఉంటే అవన్నీ కన్సిడరేషన్లోనికి వస్తాయి. ఇవాళ మానవత్వమే లేకుండా ప్రభుత్వానికే మానవత్వం లేదు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం ముఖ్యమంత్రికే మానవత్వం లేదు. అలాగే లోకేష్ బాబుకి మానవత్వం లేదు. అలాగే ఈయనున్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మానవత్వం లేదు. మానవత్వం లేని వ్యక్తులకి ఏ విధంగా చెప్తాము? అది ఖచ్చితంగా వాళ్ళది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాటిని కూడాను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవాలి. ఏంటి? అవునవును, అది కూడా రేపు ఒక కేసు కింద పెట్టచ్చు. మాకు ఈయన తగ్గేదే లేదని ప్రావోకేట్ చేశాడు కాబట్టి దీన్ని మేము కేసు ఫైల్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మేము దేనికి భయపడేది లేదంటున్నాం కదా. వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నాం కదా. చెయ్యని నేరానికి అరెస్ట్ చేస్తున్నారు కదా. చేయని నేరాన్ని అరెస్ట్ చేసినప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇంకెంతకు మించింది ఇంకేముంది? ఏమండి? అది మా ఇష్టం.
మా ఇష్టం వచ్చినంతసేపు ఉంటారండి వాళ్ళు. అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చినంతసేపు ఉంటాడు లేదు ఇంకా ఎక్కువ కాలం వింటాడు లేదు ఇంకే నిర్ణయం తీసుకుంటాడు ఏమో కాదు. నేను చెప్తాను వినండి. ప్రతిపక్షాన్ని గుర్తించలేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకు కూర్చుందా? పాలకపక్షం ఈనాడు ప్రతిపక్షాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసి ఇది 11 అది 11 ఇవన్నీ ఏమిటండి? ఇవి అవి అన్ని కలిపితే 111. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఏమండి ప్రతిపక్షం అనేది? ఓహో అవునా? మనకి పక్క రాష్ట్రంలో ఏం చేశారో కనుక్కోండి. తమిళనాడులో 5గురికి ప్రతిపక్షం ఇచ్చారు. ఢిల్లీలో 3గురికి ప్రతిపక్షం ఇచ్చారు. బీజేపీ ఇది ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఆటోమేటిక్ ఆలోచిస్తే వస్తుంది. అది డెమోక్రసీ. ఆ ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. ఆలోచన లేదు. లేకపోతే ఎందుకు వస్తుంది? ఢిల్లీలో 3గురికి ఇచ్చారు. అలాగే తమిళనాడులో 5గురికి ఇచ్చారు. ఇక్కడ 11 మంది ఉన్నారు. తర్వాత కౌన్సిల్లో ఎంతమంది ఉన్నారు మా వాళ్ళు? ఈ రోజుకి మాదే మెజారిటీ. కౌన్సిల్లో ఈ రోజుకి మాదే మెజారిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మేమేం చేయాలి? అదే జగన్ గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన గౌరవంగా సరే మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి లేకపోతే పొండి అని చెప్పంటున్నారు. అర్థం కాలేదా? అందుకు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎంతవరకు సమంజసమో అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్ర ప్రధానికాన్ని అడుగుతున్నాను. అన్ని క్వశ్చన్లు శ్రావణ్ గారు కూడా కల్తీ విషయంలో ఈవేళ వాళ్ళు అది ఆఫ్ చేయాలి. మేము ఈరోజు చాలా క్లియర్గా ఉన్నాం కదా. నేను ప్రజల పక్షాన్ని ఎప్పుడూ పోరాడతాను. కల్తీ విషయంలో అది ఏం చేయాలి? లాజికల్గా వాళ్ళే ఏదో ఒక లాజిక్తో అది క్లోజ్ చేసి ఆఫ్ చేయాలి. లేకపోతే మేము ఖచ్చితంగా కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇది జగన్ గారు కానీ ఆయన ఫాలోవర్స్గా మేము కానీ దీన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని మీకు తెలియజేస్తాం. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని ఏ రకంగా అయితే చిత్రవాద పెట్టి ఆనందం పొందుదామనే ఆలోచనలు అనుకుంటా ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా. జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కై పడింది. ఇవాళ రాంబాబుని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడతా ఉంది. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను అనలేదు. అక్కడ అంతమంది వేల మంది నన్ను బూతులు దాడుతూ దుర్భాషలు మాట్లాడుతూ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్ లో ఆ మాట వచ్చింది, ఆ మాట దొల్లింది, నేను ఇంటెన్షనల్ గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా, ఇంటి మీదకి దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్. ఇక్కడ అర్థమవుతా ఉంది, ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. 53 కేసులు పెట్టడం ఏంటండి? హత్యాయత్నము, పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి ఇళ్ల మీద విసిరారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్లా? ఎంత అన్యాయం జరుగుతా ఉన్నది అనేది ఇవాళ రాష్ట్రంలో అర్థమవుతా ఉంది. ఇది ముమ్మాటికి కూడా క్లాక్ ఇలా తిరుగుతుంది. తిరిగిన వెంటనే మళ్ళీ రేపు అధికారంలో వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే శ్రావణ్ అన్న చెప్పారు, 3 ఫ్లైట్లు పట్టుకోవాలా. 3 ఫ్లైట్లు పెట్టుకుని ఎలాగ తిరుగుతున్నారు కదా. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఏ రాష్ట్రాలకి ఏ దేశాలకి పారిపోతారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇవాళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతోంది. రావణ కాష్ట చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు. నేను అడుగుతా ఉన్నానండి, మీ ఇంట్లో ఆడవాళ్లే ఆడవాళ్ళ? రాంబాబు గారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కాదా? జోగి రమేష్ గారి ఇంట్లో ఆడవాళ్ళు కాదా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా. మీరు ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే జరగకూడదు జరిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ గంజాయి మత్తులో ఉన్నారు. అందరూ కూడా తాగిన మైకంలో ఉన్నారు. మనకి ఏమన్నా చెప్పి చేస్తారా? దొరికితే ఇక్కడ చనిపోవడమే కదా. అంటే అది డైరెక్ట్ గా మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి బెయిలా? సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది. ఏమని చెప్పిందండి? మేము దాడి చేయడానికి వెళ్ళామని ఆమె ప్రెస్ ముందర చెప్తా ఉంది. అంటే దానికి అర్థం ఏంటి? అంటే మీకు రాజ్యాంగం లేనట్టే కదా. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో రాడ్లు కత్తులు పట్టుకుని ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎస్కాట్ చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఇవాళ క్లియర్ గా అర్థం అవుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇంకో పక్కనేమో తిరుపతి లడ్డు వ్యవహారంలో చూస్తే ఎప్పుడైనా రాష్ట్ర బాగోగుల గురించి అంతమంది కూర్చుని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉందండి? తిరుపతి లడ్డు ఎపిసోడ్ లో వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు కాబట్టి వాళ్ళు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అసలు అది నోరా ఇంకేమనాలా? ఆయన తీసుకొచ్చి బాత్రూంలో వాడే యాసిడ్ వాడారని అంటే రాజకీయాలకి మేము ఎంతకైనా దిగజారిపోతాము అనేది ఇవాళ అర్థమవుతోంది. ప్రజలు కూడా ఎవరు హర్షించరండి. ఈ మంచి పద్ధతులు కాదు. ఇప్పుడే శ్రావణ్ గారు చెప్పినట్టు కూడా ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? తెలుగుదేశం హయాంలో మీ గవర్నెన్స్, మాది గవర్నమెంట్ ఎప్పుడైతే ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది మార్చిలో వచ్చింది. ఈ శాంపిల్స్ తీసుకున్నది జూలైలో. అంటే 4 నెలల కాల వ్యవధి మీరు ఆల్రెడీ గవర్నెన్స్ లో ఉన్నారు. మరి మీరు లేకపోయినా ఒక 2 నెలల నుంచి మీరు గవర్నెన్స్ లో ఉన్నప్పుడు శాంపిల్స్ తీసినప్పుడు మీ టైంలో తీసినప్పుడు అడల్టరేషన్ జరిగింది మీ టైంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీని ఎట్లా బ్లేమ్ చేస్తారు? ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయిన ట్యాంకర్లు ఇంకో రూపేణ మళ్ళీ వెనక్కి వచ్చి ప్రసాదానికి వాడినప్పుడు మీరు దైవ తప్పిదం చేశారు. మీరు కళ్ళు మూసుకుపోయి మీరున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని ప్రజల యొక్క దృష్టిని మరలించే కార్యక్రమము ఇవాళ రాంబాబు గారు అరెస్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతోంది. 54 కేసులు పెట్టడం ఏంటండి? మళ్ళీ 2023లో ఏదో లేని కేసుని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాంబాబు అన్నకు కూడా చెప్పాం, సెంట్రల్ జైలు చుట్టూరు అంతా కూడా మంచి మొక్కలు ఇవన్నీ ఉంటాయి, ఇదంతా కూడా కాస్ట్లీ ఏరియా అన్న. అందరం కూడా ఇక్కడ ₹1,00,000 పైన గజం ఉంటుంది. మీరు మంచి ఏరియాలోనే ఉన్నారు. వీళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అక్కడ లేదు. ఇవాళ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపన్న రోజున మళ్ళీ క్లాక్ అలా తిరిగి మళ్ళీ మా వైపుకి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను అంటా ఉన్నానండి, ఇప్పుడు ఆ రోజు ఏదైతే ఘటనలు జరిగినాయో ఘటనలు జరిగినప్పుడు ఆ రోజు క్లియర్ గా ఈ పెట్రోల్ బాంబులు లేకపోతే కత్తులు కటార్లు తీసుకెళ్లి ఎవరి మీద దాడులు చేయలేదే. ఆ రోజు నిరసన వ్యక్తపరచడానికి అక్కడికి వెళ్లిన సందర్భం. ఇప్పుడు పట్టాభి గారు కూడా ఆ రోజు మాట్లాడిన మాట ఏంటి? పట్టాభి అన్నవాడు పర్పస్ఫుల్ గా మాట్లాడాడు. ఇక్కడ స్పర్ ఆఫ్ మినిట్ లో దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని తిరిగి రిటాలియేట్ చేస్తూ మాట్లాడిన మాట. అంటే ఆన్ పర్పస్ మాట్లాడిన దానికి స్పర్ ఆఫ్ మినిట్ లో వచ్చిన దానికి తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇది ఆన్ పర్పస్. ఆ రోజు పట్టాభి అనే వ్యక్తి బోసిడికే అనే పదం వాడి ఆయన ప్రవోక్ చేసే కార్యక్రమం ఆ రోజు జరిగింది. ఇది జరిగింది యాక్సిడెంటల్ గా జరిగింది. రాంబాబు గారి దగ్గర నుంచి వచ్చిన మాట. ఆయన మళ్ళీ వెంటనే రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యాడు. అంటే రిగ్రెట్ ఫీల్ అయినా కూడా నేను ఇంటికి వెళ్లి హత్యాయత్నంకి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పెట్రోల్ బాంబులతో మేము దాడి చేస్తామనే సంస్కృతి మీరు తీసుకొస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో.